Good morning students, welcome back to the session. NCERT class 7th mathematics. Our topic is integers. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరి పని వాళ్ళు బాగా చేయాలంటే అంటే పిల్లలైన మీకు ఏముంటుంది, బాగా చదువుకోవడం, మంచిగా నాలెడ్జ్ని పెంచుకోవడం. మరి పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించిన పనులు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇలా వాళ్ళ పనులు కానీ ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేయాలి అంటే, మన పనితీరు అనేది బాగుండాలంటే ఒక మంచి మెడిసిన్ ఉంది. అదేంటంటే చక్కగా నిద్రపోవటం. సో ఇప్పటి కాలంలో చాలామంది ఏం చేస్తున్నారు, రకరకాలుగా టైం పాస్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్స్తో కానీ టీవీస్తో కానీ ఇలా టైం పాస్ చేస్తూ సరిగా నిద్రపోకుండా ఉంటున్నారు. సో ఇలా సరిగా నిద్రపోకపోతే దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. అవేంటంటే మనకు కాన్సన్ట్రేషన్ అనేది సరిగా ఉండదు, అలాగే మన డైజెషన్ సిస్టమ్ మీద కూడా, అంటే మనం తిన్నది సరిగా అరగకపోవడం లాంటివి జరుగుతాయి. అలాగే మన మెంటల్ హెల్త్ మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. అలాగే బరువు పెరుగుతారు, బీపీ, షుగర్ ఇలాంటివి కూడా వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే మంచి ఆహారం తీసుకుంటూ, సమతుల ఆహారం అంటే మంచి పోషకాహారం తీసుకుంటూ చక్కగా నిద్రపోవాలి. అలా చేసినప్పుడే మనం ఏ పనైనా బాగా చేయగలుగుతాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్, సో లాస్ట్ క్లాస్లో మనం ఇంటీజర్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసాం. జస్ట్ ఇంట్రడక్షన్ చూసాం. ఇంటీజర్స్ అంటే ఏంటి, అందులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి అనేది చూసాం. సో ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి, నెగటివ్ నంబర్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఒక న్యూట్రల్ నంబర్ కూడా ఉంది. దాన్నే మనం జీరో అని అన్నాం. అవునా? ఇంటీజర్స్ని మనం జడ్తో రిప్రజెంట్ చేసాము. వీ హ్యావ్ ఆల్ నెగటివ్, న్యూట్రల్ నంబర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇలా అన్ని ఇంటీజర్స్లో ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. అవునా? అయితే ఒక్కసారి ఫస్ట్ డిజిట్ అండ్ నంబర్ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. డిజిట్. సో డిజిట్ అంటే డిజిట్స్ మనకు 10 ఉంటాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ డిజిట్స్ అనేవి ఏంటి అంటే నంబర్స్ని రిప్రజెంట్ చేయటానికి యూస్ చేసే సింబల్స్. అవునా? ఇవి ఖచ్చితంగా 10 ఉంటాయి. అవునా? మరి నంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. మరి నంబర్ అంటే ఏంటి, మనం ఏదైనా క్వాంటిటీని కానీ అమౌంట్ని కానీ చెప్పటానికి యూజ్ చేసేదే నంబర్ అంటే. అవునా? సో మరి అలాంటి నంబర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే వీ కెన్ సే 1 డిజిట్ నంబర్స్, 1 డిజిట్ నంబర్స్ ఉంటాయి. 1 డిజిట్ నంబర్స్ ఇవే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు. ఇందులో 1 ప్లేసే ఉంది కదా, దాన్నే 1 డిజిట్ నంబర్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి 2 డిజిట్ నంబర్స్. 2 డిజిట్ నంబర్స్ అంటే 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 11, 12 అలా ఎంతవరకు 99 వరకు కూడా 2 డిజిట్ నంబర్స్ అని అంటాం. నెక్స్ట్ 3 డిజిట్ నంబర్స్. 3 డిజిట్ నంబర్స్లో మనకు 100 నుంచి స్టార్ట్ అవుతాయి. 101 అలా ఎంతవరకు 999 దాకా. నెక్స్ట్ 4 డిజిట్ నంబర్స్. 4 డిజిట్ నంబర్స్ మన దగ్గర ఏమున్నాయి, 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళితే 9999 విల్ బీ ద లాస్ట్ 4 డిజిట్ నంబర్స్. సో ఇలా మనం డిజిట్స్ని పెంచుకుంటూ వెళ్ళచ్చు. అయితే 1 డిజిట్ నంబర్స్ చూడండి. సో వీటినే మనం డిజిట్స్ అంటున్నాం, 1 డిజిట్ నంబరు అని కూడా అంటున్నాం. ఓకేనా? సో ఇది బేసిక్ డిఫరెన్స్. డిజిట్ అంటే మనకు 10 ఉంటాయి ఖచ్చితంగా. ఆ 10 ఏంటంటే నంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న సింబల్స్ అన్నమాట. వాటితోటి మనం నంబర్స్ని తయారు చేస్తాం. నంబర్ అంటే అది క్వాంటిటీని కానీ అమౌంట్ని కానీ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే వాటినే నంబర్స్ అంటాం.
నంబర్స్ ఎన్ని రకాలంటే ఇలా 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే లైక్ సపోజ్ 3 5 7 4 6 జస్ట్ ఒక నంబర్ని తీసుకుంటున్నాం. ఆ నంబర్లో మనం వేరియస్ ప్లేసెస్ని చూడొచ్చు. ఏదైతే మనకు ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్లో ఉందో లాస్ట్లో దీన్ని ఏమంటామంటే యూనిట్స్ ప్లేస్ అని అంటాం. యూనిట్స్ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ని టెన్స్ ప్లేస్ అంటాం. టెన్స్ ప్లేస్. నెక్స్ట్ తర్వాతది హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి థౌజండ్స్ ప్లేస్. థౌజండ్స్ ప్లేస్. అండ్ ఆ తర్వాతది 10,000s ప్లేస్. ఓకే, సో ఇలా మనం లెఫ్ట్కి వెళ్ళేసరికి ఓకే ఆ ప్లేస్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే 10 times పెరుగుతూ ఉంటుంది. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ నంబర్లో వేరియస్ నంబర్స్ వేరియస్ డిజిట్స్ ఉన్నాయి. 6 ఉంది, 4 ఉంది, 7 ఉంది, 5 ఉంది, 3 ఉంది. అవునా? సో వీటి ఫేస్ వాల్యూ అంటాం మనం. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే అది ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో అదే దాని ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఈజ్ 6 అంటాం. కానీ ప్లేస్ వాల్యూ అది ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉంది. కాబట్టి దీని ప్లేస్ వాల్యూ 6 × 1 6 అనమాట. ఓకే, నెక్స్ట్ 4 ఉంది. 4 ఫేస్ వాల్యూ ఈజ్ 4. కానీ అది ఎక్కడుంది నంబర్లో? టెన్స్ ప్లేస్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది. ఒక పొజిషన్ లెఫ్ట్కి షిఫ్ట్ అయింది. కాబట్టి దాని ప్లేస్ వాల్యూ వచ్చేసి ఇంటూ 10 అనమాట. 4 × 10 is 40. ఓకే, ప్లేస్ వాల్యూ అంటే అది ఆ పొజిషన్లో ఉండడం వల్ల ఆ వాల్యూ వచ్చింది. అవునా? అలాగే నెక్స్ట్ 7 ఇంకొక పొజిషన్ లెఫ్ట్కి షిఫ్ట్ అయింది. ఫేస్ వాల్యూ 7 కానీ దాని ప్లేస్ వాల్యూ వచ్చేసి 100. కాబట్టి 7 × 100. సో ఇట్స్ ప్లేస్ వాల్యూ ఈజ్ 700. సో అది అక్కడ రైట్ నుంచి మనకు థర్డ్ ప్లేస్లో ఉండడం వల్ల దాని వాల్యూ వచ్చేసి 700 అనమాట. నెక్స్ట్ డిజిట్ 5 ఉంది. సో ఈ 5 ఫేస్ వాల్యూ 5. కానీ అది ఎక్కడ ఉంది? మనకు థౌజండ్స్ ప్లేస్లో ఉంది. కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 5 × 1000 విచ్ ఈస్ 5000 అనమాట. నెక్స్ట్ అలాగే 3 అనే ఈ డిజిట్ మనకు ఫేస్ వాల్యూ వచ్చేసి 3 కానీ అది 10,000s ప్లేస్లో ఉంది. కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 3 × 10,000. సో 30,000 అనమాట. ప్లేస్ వాల్యూ ఈజ్ 30,000. సో దస్ ఈ మొత్తాన్ని మనం ఎలా చదువుతాం? 35,746 అంటాం. అంతేనా? సో చూడండి 30 + 5 35,746 అనమాట. సో ఎలా తీసుకుంటున్నాం? అది ప్లేస్ వాల్యూతో దాన్ని మనం చెప్తున్నాం అనమాట. సో అర్థమైంది కదా? సో అది ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. అది ఏ పొజిషన్లో ఉండడం వల్ల దాని వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. యూనిట్స్ ప్లేస్లో ఉంటే దాని వాల్యూ ఇంటూ 1, టెన్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ 10, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ 100, థౌజండ్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ 1000, 10,000s ప్లేస్లో ఉంటే ఇంటూ 10,000 అవుతుంది. ఓకే, సో ఇది మనకు ప్లేస్ వాల్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో యూజువల్లీ మనం ఇంటిజర్స్ చాప్టర్లో చదువుతున్నప్పుడు అబ్సల్యూట్ వాల్యూ అనే ఒక వర్డ్ని మనం వింటూ ఉంటాం. అబ్సల్యూట్ అనే ఒక వర్డ్ని. అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, మరి అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే అబ్సల్యూట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అనమాట. ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అంటే మనం నెగటివ్ తీసుకున్నా నెగటివ్ వాల్యూ ఉండదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అనమాట. ఓకే, ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. నెగటివ్ వాల్యూని తీసుకుని అబ్సల్యూట్ వాల్యూ అంటే అది పాజిటివే. సో యాక్చువల్లీ
ఈ అబ్సల్యూట్ వాల్యూ అనేది మనకి ఏం చెప్తుందంటే జీరో నుంచి ఆ నంబర్ వరకు డిస్టెన్స్ని చెప్తుంది, అంతేగాని డైరెక్షన్ని కాదనమాట. ఓకే, సో ఇట్ ఈజ్ ఓన్లీ డిస్టెన్స్ బిట్వీన్ జీరో అండ్ ద నంబర్. ఓకే, అది ఓన్లీ డిస్టెన్స్ మాత్రమే, బట్ నాట్ ద డైరెక్షన్. డైరెక్షన్ కాదు. అంటే మనం నంబర్ లైన్ మీద జీరోని సెంటర్లో తీసుకుంటాం, పాజిటివ్స్ రైట్ సైడ్ తీసుకుంటాం, నెగటివ్స్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం, అవునా? అయితే ఇప్పుడు మనం అబ్సల్యూట్ వాల్యూ అనేది సపోజ్ -2 అన్నాం అనుకోండి, జీరో నుంచి -2కి ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పేది అబ్సల్యూట్ వాల్యూ. ఇక్కడ 2 యూనిట్స్ ఉంది అని చెప్తాం. సో దట్ ఈస్ నాట్ ద డైరెక్షన్ బట్ ఓన్లీ ద డిస్టెన్స్ అనమాట. జీరో నుంచి ఆ నెంబర్కి గల డిస్టెన్స్నే మనం అబ్సల్యూట్ వాల్యూ అంటాం. ఇదే చూడండి, జీరో నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉంది, అది కూడా 2 యూనిట్స్ అనమాట. సో దట్స్ వై అబ్సల్యూట్ వాల్యూ అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూయే మనం తీసుకోవాలి. మరి దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ వర్టికల్ లైన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద నంబర్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ represented by vertical lines on either side of the number. ఓకే, నంబర్కి అటు ఇటు వర్టికల్ లైన్స్ పెట్టి రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నా ఇప్పుడు చూడండి, మనం ఇందాక -2 అన్నాం కదా. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -2ని ఇలా రిప్రజెంట్ చేయాలి. రెండు వర్టికల్ లైన్స్ పెట్టాలి, మధ్యలో నంబర్ని రాయాలి. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే +2a, ఎందుకంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 0 అండ్ -2, అంతేగాని డైరెక్షన్ కాదు అనమాట. సో డైరెక్షన్ కాదు కాబట్టి అది పాజిటివ్ సైడా నెగటివ్ సైడా అని కాదు కాబట్టి మనం ఓన్లీ ఆ మ్యాగ్నిట్యూడ్నే తీసుకుంటాం, ఆ డిస్టెన్స్నే తీసుకుంటాం, ఆ యూనిట్స్నే తీసుకుంటాం. మరి +2 అంటే అది కూడా +2a. ఓకేనా? సో నెగటివ్ వాల్యూ అనేది అబ్సల్యూట్ వాల్యూలో ఉండదు. ఎస్, అనదర్ ఎగ్జాంపుల్స్. ఓకే, అబ్సల్యూట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తాం ఇలా అనమాట, -10. సో దిస్ ఈస్ +10. -7, అబ్సల్యూట్ వాల్యూ ఈస్ +7. సో లైక్ దట్ అబ్సల్యూట్ వాల్యూ అంటే పాజిటివే, నెగటివ్ అనేది ఉండదు. మరి ఒకవేళ మనకు ఇలా ఇచ్చారనుకోండి, మైనస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -2, అప్పుడు ఇప్పుడు మనం అనుకున్నది ఏంటి, అబ్సల్యూట్ అంటే పాజిటివ్ రావాలి, అంతేగాని బయట ఉన్న సైన్ తోటి మనకి సంబంధం లేదు కదా. మనకి రిలేషన్ ఎక్కడ, ఇన్సైడ్ లోపల ఏదైతే ఉందో దాన్ని నెగటివ్ చేయాలి, అంతేగాని బయట ఉన్నది కాదు కదా. సో మరి ఈ వాల్యూ ఏమవుతుందంటే -2a, బికాస్ అబ్సల్యూట్ వాల్యూయే పాజిటివ్ మనం చెప్పేది, ఈ మైనస్ గురించి కాదు, బయట ఉన్న మైనస్ గురించి కాదనమాట. ఓకే, సో క్లారిటీ వచ్చింది కదా. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూయే, నెగటివ్ వాల్యూ అనేది రాదు. మరి ఈ నెగటివ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది బయట ఉన్న మైనస్ కాబట్టి ఆ మైనస్ అలాగే వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఇది ఎప్పుడూ పాజిటివే ఉంటుంది. ఇది మనకు చెప్తున్నది ఓన్లీ డిస్టెన్స్ బిట్వీన్ జీరో, ఆరిజిన్ ఆర్ జీరో న్యూట్రల్ నంబర్, ఓకే, టు దట్ నంబర్. జీరోకి ఆ నంబర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని చెప్తుంది కానీ డైరెక్షన్ని కాదు. నెక్స్ట్, అది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రెండు వర్టికల్ లైన్స్ మధ్యలో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఆల్వేస్ నెగటివ్ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. ఓకే, అండ్ పాజిటివ్ వాల్యూని అలాగే ఉంచుతాం అన్నమాట. ఓకే, సో ఇది మన పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటిజర్స్ మీద మల్టిప్లికేషన్ చేసే ప్రాసెస్. మల్టిప్లికేషన్ ఆఫ్
ఇంటిజర్స్. ఓకే, సో ఇంటిజర్స్ని మల్టిప్లై చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ రూల్స్. ఆ రూల్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎస్, మన రూల్ ఏంటంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ ఓన్లీ, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఆల్సో ప్లస్. అంటే మనం నంబర్స్ని మల్టిప్లై చేసేటప్పుడు ఇంటిజర్స్ అంటే పాజిటివ్ ఉన్నాయి, నెగటివ్ ఉన్నాయి. మరి పాజిటివ్ నెగటివ్ అన్ని రకాల నంబర్స్ తీసుకుని మనం మల్టిప్లై చేసేటప్పుడు ఫైనల్గా సైన్ ఏం రావాలి అనేది డెఫినెట్గా డౌట్ వస్తుంది కదా. మరి దాని గురించే ఈ పర్టికులర్ పార్ట్ అనమాట. సో రెండు పాజిటివ్ నంబర్స్ని మల్టిప్లై చేసిన, రెండు నెగటివ్ నంబర్స్ని మల్టిప్లై చేసిన అగైన్ యూ గెట్ ప్లస్ ఓన్లీ అనమాట. సో దీన్ని ఏమంటామంటే two positives makes plus. ఓకే, నెక్స్ట్ దీన్ని two negatives make పాజిటివ్. సో రెండు పాజిటివ్ అయినా పాజిటివ్ ఇస్తుంది, రెండు నెగటివ్ అయినా పాజిటివ్ ఇస్తుంది. మరి రెండిట్లో ఏ ఒక్కటి నెగటివ్ అయినా మరి ఆ ప్రోడక్ట్ నెగటివ్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఆల్సో మైనస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రెండిటికి వన్ పాజిటివ్ అండ్ వన్ నెగటివ్, one positive and one negative make negative only. ఓకే, సో ఇదమ్మా మల్టిప్లికేషన్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. మనం రెండు ఇంటిజర్స్ని మల్టిప్లై చేసేటప్పుడు మనకు రెండు పాజిటివే ఉండొచ్చు, రెండు నెగటివ్ ఉండొచ్చు, ఒక పాజిటివ్ ఒక నెగటివ్ కూడా ఉండొచ్చు. మరి అలాంటి టైంలో మనం మల్టిప్లై చేసేప్పుడు టూ పాజిటివ్స్ మేక్ పాజిటివ్, టూ నెగటివ్స్ మేక్ పాజిటివ్, వన్ పాజిటివ్ అండ్ వన్ నెగటివ్ మేక్ నెగటివ్ అనమాట. సో ఇలా దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, సో ఇప్పుడు ఏమంటారంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. సపోజ్ -10 ఇంటూ -3. మరి రెండు నెగటివ్స్ కదా, రెండు నెగటివ్స్ అయినా రెండు పాజిటివ్స్ అయినా మనకి పాజిటివే వస్తుంది. ఓకే, సో డైరెక్ట్గా నంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. 10 ఇంటూ 3 30, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నమాట. ఓకే, మరి రెండు పాజిటివ్స్ అంటే +5 ఇంటూ +2. యూజువలీ మనం +5 అని చెప్పం, 5 ఇంటూ 2 అంటాం, అంతేనా. సో ప్లస్ ఉన్నప్పుడు అదే పనిగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మైనస్ ఉన్నప్పుడు మాత్రమే యూజువల్లీ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు రెండు ప్లస్లే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కాబట్టి 5 ఇంటూ 2 10. ఈవెన్ ఇక్కడ కూడా మనం సైన్ని రిప్రజెంట్ చేయం, ఏమి రిప్రజెంట్ చేయలేదు అంటే అది ప్లస్ అనే. ఓకే, నౌ దిస్ ఈజ్ ఆల్సో 10 అన్నమాట. నెక్స్ట్ వన్ పాజిటివ్ వన్ నెగటివ్ ఉందనుకోండి. సో ఇది +7 ఇంటూ -2. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవ్వాలి. 7 ఇంటూ 2 14 అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మైనస్ ఇంటూ ప్లస్ తీసుకుంటే -5 ఇంటూ +5. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ కూడా ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 5 ఇంటూ 5 25 అన్నమాట. సో లైక్ దట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది మనం చేయాలి. రెండు నెగటివ్స్ అయినా రెండు పాజిటివ్స్ అయినా వచ్చేది పాజిటివే. ఏ ఒక్కటి నెగటివ్ ఉన్నా వన్ పాజిటివ్ వన్ నెగటివ్, వన్ నెగటివ్ వన్ పాజిటివ్. ఓకే, ఈ కేసులో ఖచ్చితంగా మనకు నెగటివే వస్తుంది. ఓకే, సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పార్ట్. మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు మనం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా. ఎస్, 5 ఇంటూ -2 చెప్పండి. ఇక్కడ ఏమీ లేదు అంటే ప్లస్ అన్నమాట, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 ఇంటూ 2 10. ఓకేనా. నెక్స్ట్
-5 into -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5 into 2 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ -5 into 2 ప్లస్ అని అదే పనిగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేకపోతే అది ప్లస్ అన్నమాట. ఎస్, మైనస్ ఇంటూ ప్లస్ అంటే అగైన్ -5 into 2 10 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5 into 2 10. ఏమీ లేదు అంటే రెండు పాజిటివ్సే కాబట్టి ప్లస్ ప్లస్ అయినా మైనస్ మైనస్ అయినా ప్లస్సే అవుతుంది. ఏ ఒక్కటి నెగటివ్ అయినా ప్రోడక్ట్ ఆబ్వియస్లీ నెగటివ్ అవుతుంది. సో ఇది మనం ఇక్కడ నేర్చుకున్న పాయింట్. ఏం నేర్చుకున్నాం? మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది నేర్చుకున్నాం. ఇంకొంచెం ప్రాక్టీస్ చేద్దామా? ఎస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ఏమంటారు మైండ్లోకి రిజిస్టర్ అవుతుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇంకా ఒక 5-10 తీసుకొని ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 7 into -3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 into 3 21. సో లైక్ దట్ చూడగానే ఫస్ట్ సైన్ రావాలి మైండ్లోకి, నెక్స్ట్ నంబర్కి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ -7 into -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 into 3 21. ఓకే, నెక్స్ట్ -7 into 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 7 into 3 23. నెక్స్ట్ 7 into 3 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 21 అన్నమాట. ఓకే, సో ఇలా వన్ మోర్ ఎగ్జాంపుల్. 10 into 3 30 -10 into -3 ఇది కూడా +30 ఏనా, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నా ఏ ఒక్కటి నెగటివ్ అయినా ప్రోడక్ట్ వచ్చేసి మైనస్ అవుతుంది. ఏ ఒక్కటి నెగటివ్ అయినా ప్రోడక్ట్ ఇస్ నెగటివ్. ఓకే, మనం రెండు నంబర్స్ని ప్రొడక్ట్ చేస్తున్నాం, ఆ రెండిట్లో ఏ ఒక్కటి నెగటివ్ అయినా ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. రెండు పాజిటివ్ అయినా రెండు నెగటివ్ అయినా అగైన్ ద ప్రోడక్ట్ ఈజ్ పాజిటివ్ అన్నమాట. ఓకే, సో క్లారిటీ వచ్చిందా? ఓకే, మీరు కూడా ట్రై చేయాలి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఎస్, 12 into 3 ఎంత? 36. 12 into -5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 into 5 60. నెక్స్ట్ -12 into 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12 4s 48. నెక్స్ట్ -12 into -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 6 are 72. టేబుల్స్ కూడా బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే చాలాసార్లు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఆన్సర్ రావాలి కదా, మరి ఆన్సర్కి వెళ్ళాలంటే టేబుల్స్ చాలా బాగా రావాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. సో ఇది ఎగ్జాంపుల్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది అర్థమైంది కదమ్మా. రెండు ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ రెండు కూడా ప్లస్సే అవుతాయి. ఏ ఒక్కటి నెగటివ్ అయినా ప్లస్ ఇంటూ మైనస్ కానీ మైనస్ ఇంటూ ప్లస్ కానీ రెండు కూడా మనకి నెగటివే అవుతాయి. ఓకే, సో క్లారిటీ వచ్చింది కదా? ఎస్. సో మీరు ఇంకా కొన్ని తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కూడా చేద్దాం. ఓకే, addition and subtraction. Okay, of integers on number line cheyali. First on number line. Yes, number line మీద ఇంటీజర్స్ రిప్రజెంటేషన్ నిన్న నేర్చుకున్నాం కదా.
ఎస్, ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి, సెంటర్లో జీరోని పెట్టాలి, రైట్ సైడ్ అంతా పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ అంతా నెగటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, లైన్ రిప్రజెంటేషన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడబోతున్నది ఏంటి అంటే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ నంబర్ లైన్ మీద ఎలా చేయాలి. ఎస్, ఫస్ట్ వన్, సపోజ్ ఇఫ్ వి యాడ్ పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే ఏం చేయాలంటే మూవ్ రైట్ సైడ్ అనమాట. మూవ్ రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎస్, ఎగ్జాంపుల్ తీసుకుందాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 6 + 3. ఇప్పుడు నంబర్ లైన్ తీసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ 0, పాజిటివ్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9, ఓకే 10, ఇలా నంబర్స్ అన్నీ ఉంటాయి కదా. నెగటివ్ సైడ్ -1 -2 -3 -4. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యాడ్ చేస్తున్నాం దేన్ని, పాజిటివ్ ఇంటిజర్ని. ఓకే, 6కి పాజిటివ్ ఇంటిజర్ 3ని యాడ్ చేస్తున్నాం. మరి దీన్ని నంబర్ లైన్ మీద ఎలా చేయాలంటే రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎస్, చూడండి, దిస్ ఈజ్ 6. ఈ 6కి మనం 3ని యాడ్ చేస్తున్నాం. ఇది పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎన్ని యూనిట్స్, 3 యూనిట్స్, 1 2 3 అనమాట. సో మన ఆన్సర్ ఏంటి, 9 అనమాట. సో 6 + 3 ఈజ్ ఈక్వల్ టు 9. ఎప్పుడైనా పాజిటివ్ ఇంటిజర్ని యాడ్ చేస్తే వీ హ్యావ్ టు మూవ్ రైట్ సైడ్ అనమాట. ఓకే, పాజిటివ్ ఇంటిజర్ అడిషన్, మూవ్ రైట్ సైడ్, పాజిటివ్ రైట్. ఓకే, పాజిటివ్ ఇంటిజర్ మూవ్ రైట్ సైడ్, గుర్తుంది కదా. ఎస్, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోదాం. సెకండ్ పార్ట్, ఇఫ్ యాడ్, నౌ దిస్ టైమ్ నెగటివ్ ఇంటిజర్ అమ్మా. నెగటివ్ ఇంటిజర్ని యాడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మూవ్ లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎప్పుడు నెగటివ్ ఇంటిజర్స్ని యాడ్ చేసినప్పుడు. యాడ్ నెగటివ్ ఇంటిజర్ ఎక్కడికి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎస్, లైన్ తీసుకుందాం, మన నంబర్ లైన్ని. 0 1 2 3 4 5 6 పాజిటివ్ సైడ్, నెగటివ్ సైడ్ -2 -3 -4 -5 ఇలా ఉన్నాయి. నా ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ 3 -3 -2 ఉంది. దీనికి మనం యాడ్ చేస్తున్నాం నెగటివ్ వాల్యూ, ఏంటది -2 చేస్తున్నాం. ఓకే, సో ఇఫ్ యూ యాడ్ నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేసాం, ప్లస్, యాడ్ అంటే ప్లస్, ఇది నెగటివ్ ఇంటీజర్. మరి నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎస్, ఫస్ట్ మనం -2ని ఇండికేట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనం 2 యూనిట్స్ లెఫ్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇది నెగటివ్ అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్. ఎస్, 1 యూనిట్ 2 యూనిట్స్ అనమాట. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ -4 అనమాట. ఓకే, సో లైక్ దిస్ నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు రైట్కి మూవ్ అవ్వాలి. మరి ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీంట్లోనే. ఎస్, మన క్వశ్చన్ వచ్చేసి 4 + -3. ఓకే, నౌ వేర్ ఈస్ 4? దిస్ ఈస్ 4.
ఓకే, ఇది 4. ఈ 4 నుంచి ప్లస్ అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్స్ కాబట్టి లెఫ్ట్ సైడ్ 3 యూనిట్స్ మనం మూవ్ అవ్వాలి. ఓకే, 1 2 3. సో ఇదే మన ఆన్సర్ అన్నమాట. సో ఎంత మన ఆన్సర్? 1. ఓకే, సో ఇది అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్. అర్థమైంది కదా? అడిషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అంటే రైట్కి మూవ్ అవ్వాలి, అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్ అంటే లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే సబ్ట్రాక్షన్ గురించి అమ్మా. ఇఫ్ వి సబ్ట్రాక్ట్ పాజిటివ్ ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్. సో ఇందాక యాడ్ చేస్తే ఏం చేసాం? పాజిటివ్ ఇంటిజర్ని రైట్కి మూవ్ అయినాం. మరి సబ్ట్రాక్ట్ చేస్తే లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, అంతేనా? ఎస్, మూవ్ లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎస్, లెట్ us take some examples on this number line. 0 1 2 3 4 5 positive side, negative side -1 -2 -3 -4 -5, like this. Yes, first example is సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ దేని చేస్తున్నాం? పాజిటివ్ ఇంటిజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. లెట్ us take 3. yes, our example is 3 - 1 or 3 - 4 అందాం. సో దట్ మనం కొంచెం చూపించడానికి లెంత్ ఉంటుంది. ఓకే, ఇది 3 కదా, 3 చూడండి, ఇది 3. ఇక్కడ నుంచి -4 అన్నారంటే పాజిటివ్ ఇంటిజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మైనస్ అంటే సబ్ట్రాక్షన్, 4 అంటే ఒక పాజిటివ్ ఇంటిజర్. సో పాజిటివ్ ఇంటిజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ 4 యూనిట్స్. లెఫ్ట్ సైడ్ 1 2 3 4. సో ఆన్సర్ ఈస్ -1 అన్నమాట. సో అర్థమైంది కదా? ఎస్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. నా ఈసారి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ -3 -2. ఓకే, సో ఇది మన క్వశ్చన్. ఏం చేస్తున్నాం? మనం ఒక నంబర్కి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. దేన్ని? 2ని, పాజిటివ్ ఇంటిజర్ అయిన 2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఫ్రమ్ -3. ఎస్, నంబర్ లైన్ మీదకి వెళ్దాం. ఎస్, ఇది -3 -2 అనడం వల్ల సబ్ట్రాక్టింగ్ ఆ పాజిటివ్ ఇంటిజర్ లెఫ్ట్ సైడ్కి 2 యూనిట్స్ మనం మూవ్ అవ్వాలి. 1 2. ఏంటమ్మా ఇది? -5. సో దట్స్ యువర్ ఆన్సర్ ఈజ్ -5 అన్నమాట. సో క్లారిటీ వచ్చిందా? సబ్ట్రాక్షన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్. సబ్ట్రాక్షన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. అడిషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అంటే రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్ లెఫ్ట్ అగైన్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఫోర్త్ వన్. ఏంటిది? సబ్ట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్. ఓకే, సో మరి ఎప్పుడైతే మనం నెగటివ్ ఇంటిజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నామో ఇప్పుడు ఏం చేయాలి? మూవ్ రైట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం దేన్ని? నెగటివ్ ఇంటిజర్ని. సబ్ట్రాక్షన్ అనేది నెగటివే, నెగటివ్ అనేది నెగటివే. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్టు. ఓకే, 2 నెగటివ్స్ కలిసి పాజిటివ్ అయినట్టు మనం రైట్ సైడ్కి మూవ్ అవ్వాలన్నమాట. అర్థమైందా? ఎస్, నంబర్ లైన్ తీసుకుందాం. 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5. ఎస్, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ -4 - -3.
సో జనరల్గా ఏంటంటే రెండు సైన్స్ని పక్క పక్కనే ఒకేసారి పెట్టకూడదు, అందుకని మనం ఒక బ్రాకెట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో లేదా అది నెగటివ్ ఇంటీజర్ అని చెప్పడానికి మనం స్పెసిఫికలీ బ్రాకెట్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇలా -3 అనకూడదు, బ్రాకెట్ని పెట్టాలి. లేదా ఒకవేళ అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్, అక్కడ కూడా ఏం చేయాలి మనం, ప్లస్ బ్రాకెట్ పెట్టి మైనస్. ఓకే, సో ఇమీడియట్గా ఇలా రాయకూడదు అనమాట. ఓకే, సో ఇది మీనింగ్లెస్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా టూ సైన్స్ ఒకేసారి వాడకూడదు, రెండో సైన్ని వాడేటప్పుడు బ్రాకెట్లో మనం పెట్టాలి. ఓకే, సో క్లారిటీ వచ్చింది కదా. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్ అంటే ఏం చేయాలి, రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి అనుకున్నాం. వేర్ ఈస్ -4? దిస్ ఈస్ -4. -4 అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో సబ్ట్రాక్టింగ్ అ నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎన్ని యూనిట్స్ అంటే 3 యూనిట్స్. ఎస్, 1 2 3. సో మన ఆన్సర్ ఏంటి, -1 అన్నమాట. ఓకే, ఎస్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సబ్ట్రాక్టింగ్ నెగటివ్ ఇంటీజర్ 3. ఓకే, -2. ఇప్పుడు 3 అనే నంబర్ని ఇండికేట్ చేస్తున్నాం. ఫస్ట్ -2 అంటే సబ్ట్రాక్టింగ్ ఎ నెగటివ్ ఇంటీజర్. నెగటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి కాబట్టి, సో 2 యూనిట్స్ రైట్ సైడ్కి మూవ్ అవుతున్నాం. 1 2, సో ఆన్సర్ ఇస్ 5 అన్నమాట. ఓకే, సో ఇది మరి ఇంటీజర్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ అనేవి బాగా అర్థమైనయా? అర్థమైనయా? నంబర్ లైన్ మీద ఎలా చేస్తున్నామో. ఎస్, మళ్ళీ ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒక్కసారి. సో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మనం నంబర్ లైన్ మీద ఎలా చేయాలి అనేది ఇంటీజర్స్. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ ఇంటీజర్ని ఎప్పుడైతే మనం పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తామో, ఓకే, అప్పుడు మనం రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. పాజిటివ్ అడిషన్ పాజిటివ్ గుర్తుపెట్టుకోండి. యాడింగ్ పాజిటివ్ రైట్ సైడ్కి వెళ్ళాలి, అడిషన్ పాజిటివ్ అనమాట, రైట్ సైడ్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ -1 + 3. ఓకే, ఇది -1, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా, 1 2 3. సో అప్పుడు ఆన్సర్ అవుతుంది +2 అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. ఎనీహౌ ఇదేంటిది, అడిషన్ పాజిటివ్ ఇంటీజర్, యాడ్ పాజిటివ్ ఇంటీజర్, మూవ్ రైట్ సైడ్. నెక్స్ట్ యాడ్ నెగటివ్ ఇంటీజర్, మూవ్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. సో ఎన్ని యూనిట్స్ ఉంటే అన్ని యూనిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ సబ్ట్రాక్టింగ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే మూవ్ లెఫ్ట్ సైడ్. సబ్ట్రాక్షన్ మీన్స్ నెగటివ్ కాబట్టి, సో అది వెనక్కి రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి మనం మూవ్ అవ్వాలి. సబ్ట్రాక్షన్ అంటే ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ సైడ్కి వస్తున్నాం. ఓకే, సబ్ట్రాక్షన్ లెఫ్ట్ సైడ్, అడిషన్ రైట్ సైడ్. ఓకే, అడిషన్ ఆఫ్ పాజిటివ్ రైట్ సైడ్, అడిషన్ ఆఫ్ నెగటివ్ లెఫ్ట్ సైడ్, subtraction of positive left side and subtraction of negative right side అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేద్దామా? మరి ప్రతిసారి నంబర్ లైన్ వేసుకుని మనం డ్రా చేయలేం కదా, ప్రతిసారి నంబర్ లైన్ వేసుకుని క్యాలిక్యులేషన్ పార్ట్ చేయలేం కదా. సో అందుకని దీన్ని మనం ఇంకొంచెం ఈజీగా చేయడానికి ట్రై చేద్దాం. సో అదేంటి అంటే, whenever we have this, ఓకే, ఈ లాస్ట్ పాయింట్, సో ఎప్పుడైతే మనకు ప్లస్ లేదా మైనస్ ఉందనుకోండి, ఈ కేసులో మనం ఏం చేయాలంటే యాడ్ ఇంటీజర్స్. ఓకే, రెండు ప్లస్ అయినా రెండు మైనస్ అయినా ఏం చేయాలి, ఇంటీజర్స్ని యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్
సైన్ వచ్చేసి సిమిలర్ సైన్ తీసుకోవాలి. సిమిలర్ సైన్ అంటే ప్లస్ ప్లస్ తీసుకుంటే ప్లస్ఏ వస్తుంది, మైనస్ మైనస్ తీసుకుంటే మైనసే వస్తుంది. నెక్స్ట్ అలా కాకుండా ఒక ప్లస్ ఒక మైనస్ లేదా ఒక మైనస్ ఒక ప్లస్ ఇలా ఉన్న రెండు కేసెస్లో మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ ద ఇంటిజర్స్. సబ్ట్రాక్ట్ ద ఇంటిజర్స్, రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. మరి సైన్ ఏమొస్తుంది అంటే సైన్ వచ్చేసి మనకి ఏదైతే బిగ్గర్ నంబర్ ఉంటుందో ఆ బిగ్గర్ నంబర్ సైన్ వస్తుంది. ఓకే, బిగ్గర్ నంబర్ సైన్ ఈస్ టేకెన్. బిగ్గర్ నంబర్ సైన్ ఈజ్ టేకెన్. whereas here similar sign is taken. మీరు ప్లస్ ప్లస్ తీసుకుంటే ప్లస్ఏ తీసుకుంటారు, మైనస్ మైనస్ చేస్తుంటే మైనసే తీసుకుంటారు. అలా కాకుండా ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఆబ్వియస్లీ మనం ప్రతిసారి సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ సైన్ ఏం తీసుకోవాలంటే బిగ్గర్ ఇంటీజర్ ఏదైతే ఉంటుందో, బిగ్గర్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ సైన్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా ఈ కేసులో. అండ్ అలాగే మనం నంబర్ లైన్ మీద చేసినవి కూడా కంపేర్ చేసుకుందాం అనమాట. ఓకే, సో ప్రతిసారి నంబర్ లైన్ తీసుకొని చేయలేము కదా, అందుకని ఏం చేయాలి, మనం నార్మల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం అనమాట ఇప్పుడు. ఎస్, ఇప్పుడు చూడండి 3 + 2 అంటే ఏం చెప్తాం? 5ఏ కదా, అంటే 2 ప్లస్సే కదా. ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు +3 + 2 అక్కర్లేదు కదా. ఇలా సింపుల్గా మనం 3 + 2 అంటే అయిపోయింది. ఎందుకంటే పాజిటివ్ నంబర్ని ప్లస్ అని అవసరమైనప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి అవసరం లేదన్నమాట. సపోజ్ -4 - 7. ఓకే, మరి 2 మైనస్ ఉన్నాయి కదా, 2 మైనస్ ఉన్నా 2 ప్లస్ ఉన్నా ఫస్ట్ యాడ్ చేసేయాలి. 4 and 7 11. మరి సైన్ ఏముంది? మైనస్. అర్థమైంది కదా. ఎస్, ఇలాగే -3 - 6. ఓకే, 2 మైనస్లు ఉంటే ఫస్ట్ సమ్ చేసేయాలి. 3 + 6 అంటే 9, సైన్ వచ్చేసి మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలాగే 7 + 3. 2 ప్లస్ ఉన్నా సమ్ చేయాలి, 2 మైనస్ ఉన్నా సమ్ చేయాలి. సైన్ అయితే 2 ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, 2 మైనస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. సో ఇది 10. ఎస్, నెక్స్ట్ అలాగే -11 - 5. చెప్పండి ఏమవుతుందో. 2 మైనసే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండింటిని యాడ్ చేసేయాలి. అండ్ సైన్ వచ్చేసి మైనసే వస్తుంది, -16. ఓకే, నెక్స్ట్ -15 - 5. చెప్పండి అమ్మా. 2 మైనస్ కాబట్టి యాడ్ చేయండి. అండ్ సైన్ వచ్చేసి 2 మైనసే కాబట్టి -15 and 5 వచ్చేసి 20. ఓకే, సో నెక్స్ట్ 15 + 5. 2 ప్లస్ఏ కాబట్టి యాడ్ చేయాలి. అండ్ సైన్ కూడా ప్లస్ఏ. ఓకే, సో క్లారిటీ వచ్చింది కదా. ఎస్, ఇలా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ట్రై చేద్దాం. మీరు కూడా చేయాలి, ట్రై చేయాలి. ఎస్, -3 + 6. ఇప్పుడు ఒక పాజిటివ్ ఒక నెగటివ్ అంటే ఆల్వేస్ సబ్ట్రాక్ట్. 6 హయ్యర్ నంబర్ ఏది? 6. 6లో 3 పోతే 3. నెక్స్ట్ బిగ్గర్ నంబర్కి ఏ సైన్ ఉంది? ప్లస్ ఉంది, కాబట్టి ఆ సైన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ +3 అని రాయకుండా ఓన్లీ 3 అనైనా రాయొచ్చు, ఎందుకంటే +3 అన్న 3 అన్న రెండు ఒకటే అన్నమాట. నెక్స్ట్ -3 - 4. 2 నెగటివ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. అండ్ సైన్ వచ్చేసి సేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ -5 + 6. సో ఆపోజిట్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ ఉన్నప్పుడు ఆల్వేస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 5 6 ఉన్నాయి. సో హయ్యర్ నంబర్ 6, 6 - 5 1. ఆ బిగ్గర్ నంబర్ ఏదైతే ఉందో దాని సైనే మనకు వస్తుంది. ఇక్కడ +1 అన్నా ఒకటే, సింపుల్గా 1 అన్నా ఒకటే. నెక్స్ట్ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ -3 + 12. ఇప్పుడు చెప్పండి
ఒక ప్లస్ ఒక మైనస్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ సబ్ట్రాక్షనే చేయాలి. 12 మైనస్ 3 అంటే 9. హయ్యర్ నంబర్ బిగ్గర్ నంబర్ ప్లస్లో ఉంది కాబట్టి మనకు వచ్చే సైన్ కూడా ప్లస్సే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 మైనస్ 12. ఓకే, ఒక పాజిటివ్ ఒక నెగటివ్. ఇక్కడ +3 అని చెప్పకపోయినా అది పాజిటివే కదా. ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఉన్న ప్రతిసారి మనం సబ్ట్రాక్షనే చేయాలి. 12కి 3కి 12 మైనస్ 3 అంటే 9. అయితే ఇక్కడ హయ్యర్ నంబర్ రెండిట్లో 12 కదా, మరి దాని సైన్ మైనస్ ఉంది. సో -9 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఎస్, -5 + 12. ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఉన్న కేసులో డిఫరెన్సే తీసుకోవాలి, సబ్ట్రాక్టే చేయాలి. 12 మైనస్ 5 అంటే 7. హయ్యర్ నంబర్ సైన్ ఏదైతే ఉందో అది అన్నమాట, అంటే ప్లస్ఏ వస్తుంది. +7 అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సింపుల్గా 7 రాసినా సరిపోతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. -15 + 2. ఓకే, ఒక పాజిటివ్ ఒక నెగటివ్ అంటే ఆల్వేస్ డిఫరెన్సే. 15కి 2కి డిఫరెన్స్, లేదా 15లోంచి 2 పోతే 13. నెక్స్ట్ 15 అనే నంబర్ హయ్యర్ నంబర్ ఉంది రెండిట్లో, దాని సైన్ వచ్చేసి మైనస్. సో ఇది మైనస్గా తీసుకోవాలి. ఎస్, నెక్స్ట్ -4 + -3. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్ ఇది చేసాం మనం, గుర్తుందా? అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్ అంటే ఏం చేయాలి? అడిషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అంటే రైట్ సైడ్కి మూవ్ అవుతున్నాం. అడిషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అంటే రైట్ సైడ్, మరి ఇది అడిషన్ ఆఫ్ నెగటివ్ అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాం మనం, అవునా? సో మరి ఆ కేసులో మీరు ఒక్కసారి గమనిస్తే, గుర్తు చేసుకుంటే 0 -1 -2 -3 -4. ఓకే, అడిషన్ ఆఫ్ నెగటివ్ కాబట్టి -5 -6 -7 ఇలా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం -4ని ఇండికేట్ చేద్దాం. అడిషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అంటే, ఐ మీన్ అడిషన్ ఆఫ్ నెగటివ్ అంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. 1 2 3. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇందులో -4 ఓకే, ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఆర్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనసే కదా అవ్వాలి. ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్ ఇంటూ ప్లస్ అయినా అది మైనసే అవ్వాలి, అవునా? సో ఇప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ అంటే ఇది ఖచ్చితంగా మైనసే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు నెగటివ్సే కాబట్టి యాడ్ చేస్తున్నాం, అండ్ అగైన్ మళ్ళీ మనకు నెగటివ్ సైనే వస్తుంది. సో దాస్ వీఆర్ గెట్టింగ్ -7 ఇన్ దిస్ కేస్. సో సరిపోయింది కదా. నంబర్ లైన్ని యూజ్ చేసి మనం ఏదైతే ఇంతకుముందు ట్రై చేసామో, సో వాటిని మనం మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రిసైజ్ ఫామ్లో చేయటానికి, అంటే నంబర్ లైన్ లేకుండా వాటిని మనం ట్రై చేయడానికి చూద్దాం అన్నమాట. ఎస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేకెన్ ఇస్, సపోజ్ -2 + -3. ఓకే, ఇప్పుడు చెప్పండి, -2 ఫస్ట్ నంబర్, ఇదేమో ప్లస్ మైనస్ కలిస్తే ఏమవుతుంది? 1 పాజిటివ్ 1 నెగటివ్ నెగటివే కదా, -3 అన్నమాట. రెండు నెగటివ్స్ అయినప్పుడు మనం ముందు యాడ్ చేయాలి, తర్వాత మైనస్ సైన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ అలాగే -4 -3. ఓకే, నెగటివ్ ఇంటిజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. నెగటివ్ ఇంటిజర్ని సబ్ట్రాక్ట్ చేసామంటే మూవ్ రైట్ సైడ్, నెగటివ్ సబ్ట్రాక్ట్, రెండు నెగటివ్స్ కదా, పాజిటివ్ అవుతుంది అంటే రైట్ సైడ్కి మూవ్ అవ్వండి అన్నాం, గుర్తుందా? ఎస్, దిస్ ఈజ్ 0 -1 -2 -3 -4. ఓకే, 1 2 3 4 లైక్ దిస్. ఇప్పుడు -4 ఇక్కడ ఉంది,
ఓకే, -3 అంటే ఇప్పుడు నెగటివ్ సైడ్ సబ్ట్రాక్టింగ్ నెగటివ్ అంటే మూవ్ రైట్ సైడ్ అన్నాం. ఎస్, ఎన్ని యూనిట్స్? 3 యూనిట్స్. 1 2 3. సో ఇక్కడ మనకు -1 అనేది వస్తుంది. సో దాన్నే మనం నంబర్ లైన్ కాకుండా జనరల్గా ఎలా చేయాలో చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నది -4a, మైనస్ మైనస్ అమ్మ, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్సే కదా. 1 పాజిటివ్ 1 నెగటివ్, 1 నెగటివ్ 1 పాజిటివ్ కేసులోనే మనకు నెగటివ్ వచ్చేది. రెండు మైనస్లు అయినప్పుడు ఇది ప్లస్ ఏనా అయ్యేది? ఎస్, +3. ఎస్, ఇప్పుడు చెప్పండి, ఒక నెగటివ్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది అంటే ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. 4కి 3కి డిఫరెన్స్ ఎంత అంటే 4 - 3 1 కదా. నెక్స్ట్ హయ్యర్ నంబర్ ఏదైతే ఉందో రెండిట్లో దాని సైన్నే తీసుకోవాలి. సో దాట్స్ -1. we got the same answer here. సో అర్థమైంది కదా. నంబర్ లైన్ మీద మనం ఏం చేసాం? ఓకే, ఏం చేసాము ఒక్కసారి చెప్పండి. యాడ్ పాజిటివ్ అంటే రైట్ సైడ్కి మూవ్ అయ్యాం, రైట్కి. యాడ్ నెగటివ్ అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అయినాం. ఓకే, సబ్ట్రాక్ట్ పాజిటివ్ అంటే జస్ట్ ఎ మినిట్. ఓకే, సబ్ట్రాక్ట్ పాజిటివ్ అంటే లెఫ్ట్కి మూవ్ అయ్యాం. సబ్ట్రాక్ట్ నెగటివ్ అంటే రైట్కి మూవ్ అయ్యాం. ఓకే, సో ఇట్ ఈస్ అగైన్ లైక్ ఎడిషన్ అంటే ప్లస్ కదమ్మా. ఒకసారి మళ్ళీ చూడండి, ఎడిషన్ అంటే ప్లస్సే కదా, ప్లస్ ప్లస్ ప్లస్సే అవుతుంది. ఎడిషన్ అంటే ప్లస్, ఇది మైనస్, సో మైనస్. సబ్ట్రాక్షన్ ఇస్ మైనస్, ఎడిషన్ ఇస్ ప్లస్, అగైన్ లెఫ్ట్ అంటే మైనస్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఇస్ నెగటివ్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో దట్స్ వీఆర్ మూవింగ్ రైట్ సైడ్ అనమాట. సో అర్థమైంది కదా. మనం రెండు ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా సింప్లిఫై చేయాలి అనేది ఇప్పటి వరకు నేర్చుకున్నాం. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం సో దట్ ఇంకా మంచి క్లారిటీ మనకు రావాలి. ఓకే, 10 - 3. ఓకే, సో నార్మల్లీ 10 - 3 అంటే 7ఏ కదా చెప్తాం. మనం ఇక్కడ రూల్ ప్రకారం ఏం నేర్చుకున్నాం? 1 పాజిటివ్ 1 నెగటివ్ ఉంటే సో డిఫరెన్స్ తీసుకోండి, హయ్యర్ నంబర్ సైన్ ఏదైతే ఉందో అదే వస్తుంది, అంతేనా. 10కి హయ్యర్ నంబర్, 10 ఇస్ ద హయ్యర్ నంబర్, దాని సైన్ ప్లస్సే కదా ఉండేది. మరి ఒకవేళ -3 + 10 రాస్తే ఇప్పుడు కూడా సేమ్ కదమ్మా, ఎందుకంటే 1 పాజిటివ్ 1 నెగటివ్. 1 పాజిటివ్ 1 నెగటివ్ అయిన ప్రతిసారి మనం ఏం చేయాలి? డిఫరెన్సే తీసుకోవాలి. తర్వాత సైన్ హయ్యర్ నంబర్కి ఏ సైన్ ఉంటే అదే తీసుకోవాలి, మరి ప్లస్సే కదా. ఎస్, మరి ఒకవేళ రెండు నెగటివ్స్ ఉంటే ముందు యాడ్ చేయాలి, సైన్ వచ్చేసి నెగటివే తీసుకోవాలి. రెండు పాజిటివ్స్ ఉంటే యాడ్ చేయాలి, సైన్ వచ్చేసి సేమ్ తీసుకోవాలి, అవునా. ఎస్, నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో మీకు మంచి క్లారిటీ రావాలి, ఎక్కడా కన్ఫ్యూజన్ రాకూడదు. మీరేం చేయాలంటే మీరు కూడా కొన్ని నంబర్స్ తీసుకొని ర్యాండమ్గా మనం చెక్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, -5 +(-5) చెప్పండి, ఇదేమవుతుంది? -5 ప్లస్ అండ్ మైనస్ అంటే -5 and 5 అంటే 10, ఎందుకంటే రెండు నెగటివ్స్ ఉన్నాయి, -10 అవుతుంది. ఓకేనా. ఎస్, -5 -(-5). సో ఫస్ట్ది -5, మైనస్ ఇంటూ మైనస్ ఆర్ మైనస్, రెండు నెగటివ్స్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఓకే, మరి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఉన్నప్పుడు ఎప్పుడు ముందు డిఫరెన్స్ తీసుకోవాలి. అండ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, అండ్ దట్ న్యూట్రల్ నంబర్కి మనకి ఎలాంటి సైన్ లేదనమాట. ఓకే, సో ఇదమ్మా ఇంటీజర్స్ మీద అడిషన్ సబ్ట్రాక్షన్ అనేవి ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఒకటి నంబర్ లైన్ మీద నేర్చుకున్నాం అండ్ ఇంకొకటి నంబర్ లైన్ లేకుండా జనరల్గా ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. ఓకేనా. సో నంబర్ లైన్ మీద అయితే అడిషన్ ఆఫ్
పాజిటివ్ ఇంటీజర్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి, సబ్ట్రాక్షన్ ఆఫ్ పాజిటివ్ లెఫ్ట్ సైడ్, సబ్ట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ రైట్ సైడ్. ఓకే, దాని ప్రకారమే మనం మిగతావి కూడా చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఈ దీని గురించి బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీరు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఇంకొన్ని నంబర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం యాక్చువల్ టాపిక్కి వెళ్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.